ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవపడ్డానో నీతో చెప్పాను. అటువంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఆయన మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావడం లేదు. నా కోసం ఒక్కసారి జయదేవ్ గారిని కలిసి రండి నాన్న. రండి, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఏ మార్పు లేదు. ఇక నేను జీవించడానికి అవకాశం లేదనుకుంటాను. అలా మాట్లాడకండి. ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. సుధా, నువ్వు కాస్త బయటికి వెళ్ళు, నేను ఈయనతో కొంచెం మాట్లాడాలి. సరే, నేను బయటే వెయిట్ చేస్తాను. బాలచంద్ర, ఇక నేను బతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఈ లోకం దృష్టిలో నేనొక దుర్మార్గుడిగా చనిపోవడం నాకిష్టం లేదు. నేను మీకు ద్రోహం చేశానేమోనని నా మనసు కృంగిపోతోంది. నో జయదేవ్, ఇప్పుడు నా మనసులో ఎటువంటి కోపం లేదు. కానీ మీకు తెలియని కొన్ని నిజాలు నాకు తెలుసు. ఆ నిజాల్ని ఇప్పుడు మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది బాలచందర్. మీరు ఆ ఇంటికి అల్లుడవ్వకముందే నేను సుధతో సన్నిహితంగా ఉండేవాణ్ణి. సంగీతం అంటే తనకి చాలా ఇష్టం, కానీ అంతకంటే మీరంటే ఇష్టం. నేను పెళ్లి గురించి తనని ప్రపోజ్ చేసినప్పుడు తను ఏమందో తెలుసా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్ని చేసుకుంటాను, మిమ్మల్ని నేను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్నాను అంది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత శంకరనారాయణ గారు కాలం చేసిన రోజున మీరు చేసిన గొడవ గుర్తుందా? ఆ రోజు నుంచి ఊరంతా కలిసి మా ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టారు. ఒంటరిగా ఉన్న తనకి ఒక తోడు అవసరమైంది. పరాయవాడిగా ఉండి తనకి సాయం చేయడం కుదరదు. ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ సమాజం నోరు మూయించడానికి భార్యాభర్తలుగా నటించాం. కానీ నేను తనని ఎప్పుడూ నా సోదరుగానే భావించాను. జయదేవ్, మీరు చెప్పేది? నేను చెప్పేదంతా నిజం. ఇన్నాళ్ళు నేను తనకు తోడుగా ఉండేవాణ్ణి, కానీ నేను మంచాన పడిన దగ్గర నుంచి తను నాకు తోడుగా ఉండి సాయం చేస్తోంది. నా కోసం తను చాలా కష్టపడుతోంది. ఎన్ని జన్మలెత్తినా తను చేసిన సహాయానికి నేను రుణం తీర్చుకోలేను. నాదో చిన్న కోరిక బాలచందర్, నేను చనిపోయేలోగా నా కోరిక తీరుస్తారా? మీరు తీరుస్తారని ఆశిస్తున్నాను. నేను చనిపోయాక సుధ అనాథగా మిగిలిపోకూడదు. తనకి తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వండి. జయదేవ్, మీకేమీ కాదు, నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా కూడా మీ సంతోషం కోసం నేను మీకు మాటిస్తున్నాను, సుధ అనాథ అవ్వదు. అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా. రాజు, రాణి. రాజు, ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నా? నిర్మల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పెళ్లి క్యాన్సిల్ చేశామని చెప్పారు. ఒంటి కాలితో ఉన్న నాకిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయనని నిర్మోహమాటంగా చెప్పేశారు. శుభలేఖలు అందరికీ పనిచేశారు. ఇక పైన నా ముఖాన్ని ఎవరికైనా ఎలా చూపించగలుగుతాను? నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే శిక్ష విధించాడు. ఇకపై నేను ఒంటరివాణ్ణి. నన్ను క్షమించు రాణి, నువ్వెక్కడికి వెళ్ళిపో. ఎందుకు ఇలా విరక్తిగా మాట్లాడుతున్నావు రాజు? రాణి, ఇక నాకు ఎవరున్నారు? ఇలా మాట్లాడుకు రాజు. నీకు నేను లేనా? రాణి, నువ్వేమంటున్నావు? అవును రాజు, నా మనసులో అప్పటికి ఇప్పటికీ ఒకరే ఉన్నారు. అది నువ్వే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పేది నేను నమ్మొచ్చారని? తప్పకుండా రాజు. నిజంగానే చెప్తున్నావా? మనకి పెళ్లి జరుగుతుందంటావా? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాణి, నీ విశాల హృదయం ముందు నేనేమీ కాను. రాణి,
నీకు నేను ఎంత ద్రోహం చేశాను. మీరు అంగీకరిస్తే మీకు నిశ్చయమైన అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుంది. రాణి, జయదేవ్ గారు చనిపోయారు. మీకు తెలుసా మేడం? ఎప్పుడు? ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇప్పుడే చనిపోయారు. Oh God! పదమ్మా. ఇలా చూడు సుధా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండద్దు. నువ్వు కూడా మాతో పాటు వచ్చాయి. వద్దండి.